సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటుండటం, మానసికంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతుండటం వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు. మొన్న మధ్యన ఒక తల్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినటువంటి తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూసాం. ఇంకొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన తల్లిని నిరంతరం పోషించుకుంటూ ఆరోగ్యాన్ని చూసుకునేటువంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెళ్లి చేసుకోవాలని చెప్పి బంధువులు ఒత్తిడి చేస్తుండటంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూసాం. ఇప్పుడు భార్య పుట్టింటికి అలిగి పుట్టింటికెళ్ళిందన్న కోపంతో అత్తమామలే ఆమెని అలా రెచ్చగొడుతున్నారన్నటువంటి ఆగ్రహంతో మార్కాపురం నుంచి బాగా చదువుకుని బీటెక్ పూర్తి చేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీరే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నటువంటి సీతారాం అనేటటువంటి అబ్బాయి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఆత్మహత్యలు కొద్దిసేపు కూర్చుని ఆలోచించే తీరిక లేకపోవడమా, లేకపోతే ఒకళ్ళకొకళ్ళు తమ బాధల్ని పంచుకునేటటువంటి స్నేహాలు లేకపోవడమా? ఎందుకంటే ఆత్మహత్య నాకు అనేక సార్లు చేసుకోవాలనిపించింది. కాపోతే ఆ టైంలో ఒకసారి మిగతా వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడినప్పుడు, లేదంటే గనక ఆహ్, అందరూ ఇటు ఎవరి వల్ల అయితే బాధపడుతున్నామో వాళ్ళ గురించి రెండవ కోణంలో నుంచి ఆలోచన ప్రారంభిస్తే మారిపోతుంది. మనం ఎందుకు చావాలి? ఎవడి కోసం చావాలి? చస్తే ఏంటి ప్రయోజనం? ఈ 3 ఆలోచన చేస్తే చావులు, ఆత్మహత్యలు చాలా వరకు తగ్గుతాయి. బట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు విద్యావంతులు. గూగులే ఎదురుగుండా కనబడుతుంది. వాళ్ళకేం గావాలో అంతా తెలుసు. ప్రపంచం గురించి అంతా తెలిసి కూడా ఇట్లాంటి ఆత్మహత్యలు అన్నటువంటిది ఆవేదన కలిగించే పరిణామం.